everyone. Very good evening. My name is Buddhi Akhil, UPSC CSC 2021 లో ఆల్ ఇండియా ర్యాంక్ 566. బేస్డ్ ఆన్ దిస్ ర్యాంక్ నేను కరెంట్లీ ఏసీపీ ఢిల్లీ పోలీస్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా మనం ఏపీఎస్సి గ్రూప్ 2 స్ట్రాటజీ సెషన్ డిస్కస్ చేసాము, ఎస్పెషల్లీ మెయిన్స్ రిలేటెడ్. ఎలా చదవాలి, సోర్సెస్ ఏంటి, మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం, ఏం మిస్టేక్ చేయకూడదు నేను డిస్కస్ చేశాను. ఆ కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ వీడియో లింక్స్ ఇచ్చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు సీ యూ సీ. ఓకే. దాంట్లో డిస్కస్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను, సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్షన్కి ఒక పర్టికులర్ బుక్ లేదు అన్ఫార్చునేట్లీ మార్కెట్లో. నేనేం చేశానంటే ది సిలబస్ కవర్ అయ్యేలాగా అఫీషియల్ సోర్సెస్ లింక్స్ ఉంటాయి కదా, అఫీషియల్ సోర్సెస్ నుంచి లింక్స్ మీకు ఇచ్చేస్తానని చెప్పాను. బట్ ఓన్లీ లింక్ ఇస్తే మీరు ప్రాపర్గా చదవలేరేమో, బెటర్ నేను ఆ లింక్లో నుంచి ఎట్లా చదవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని ఈ పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. లేదు టెలిగ్రామ్ ఛానల్లో అంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా యూ గెట్ ఇట్. ఓకే. ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ కష్టమవుతుందంటే సిలబస్ చాలా డైనమిక్ ఉంది. ఈ బుక్ మొత్తంలో చాలా న్యూ టాపిక్స్ కూడా కవర్ చేశాయి కదా, ఇదంతా పోర్షన్ ని ఒక బుక్ కవర్ చేయాలంటే ఇంపాసిబుల్. కొన్ని బేసిక్స్ వరకు మాత్రం కవర్ చేయగలుగుతారు, కానీ ఇంత డైనమిక్ సిలబస్ ని ఒక బుక్ లో రాయడం అంటే ఎవరికైనా డిఫికల్టీ. ఓకే. అందుకోసమే లాట్ ఆఫ్ మీరు వెబ్సైట్స్ చూడాల్సి ఉంటుంది, గూగుల్ చూడాలి ఉంటుంది. ఓన్లీ బుక్ తో మాత్రమే నేను సైన్స్ అండ్ టెక్నాలజీని చదువుతా అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకేనా. దానికోసం మీ వర్క్ ని సింప్లిఫై చేయడానికి నేను సిలబస్ ని చూసి ఈ లింక్స్ అన్ని గ్యాదర్ చేశాను, వీలైనంత వరకు అఫీషియల్ సోర్సెస్ నుంచే తీసుకున్నాను. ఓకే. కమింగ్ బ్యాక్, ఇఫ్ మీరు సోషల్ మీడియా హ్యాండిల్స్ గెట్ ఇన్ టచ్ లో అవ్వాలంటే దీస్ ఆర్ మై సోషల్ మీడియా హ్యాండిల్స్: ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్. స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ డ్యూ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీఎస్సిలో 2 పేపర్స్ ఉన్నాయి మెయిన్స్ లో, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 2లో ఒకటి ఐ థింక్ ఇట్ ఈస్ ఎకానమీ, సెకండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో టోటల్ 5 పాయింట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 కదా. ఈ ఫస్ట్ 2 మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీ, 3, 4, 5 అనేది ఎన్విరాన్మెంట్. ఓకేనా. మనం ఈరోజు ఫస్ట్ 2ని ఎట్లా హ్యాండిల్ చేయాలో చూసుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ ది టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. ఓకే. వెరీ డైనమిక్ టాపిక్, వెరీ వెరీ డైనమిక్ టాపిక్. అందుకనే మీరు నేను ఏవైతే ఇవి డిస్కస్ చేస్తున్నానో ఇవి కేవలం స్టార్టింగ్, ఒక ఫౌండేషన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, ఇది తెలుసు కదా మీకు, దిస్ ఇస్ ద కోర్ ఆఫ్ ద కోర్. ఇది కొంచెం పైంది, ఇది కొంచెం పైంది. ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఈ 3 లేయర్స్ మీరు కవర్ చేయాలి. ఈ 4th లేయర్ కవర్ చేసినా కవర్ చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఈ 3 లేయర్స్ మనం కవర్ చేయాలి. ఈ లింక్స్ చదివితే మీరు అట్లీస్ట్ ఈ 2 లేయర్స్ అయితే కవర్ చేస్తారు. ఓకే. ఈ 3rd లేయర్ ఎక్కడ నుంచి కవర్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ నుంచి, వేరియస్ గూగుల్ నుంచి, టెస్ట్ సిరీస్ నుంచి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ వస్తుంటాయి, డిఫరెంట్ టాపిక్స్ వస్తుంటాయి కదా, వీటికి యాడ్ చేస్తూ వెళ్ళిపోండి. బట్ ఈ 2 కోర్ ఏరియాస్ ని కవర్ చేయాలి కదా, ఈ 2 కోర్ ఏరియాస్ ని మాత్రం మీరు ఇక్కడ నుంచి కవర్ చేస్తే బెటర్. అండ్ వన్ మోర్ డిస్క్లైమర్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి చదవాల్సిన పని లేదు. దీస్ ఆర్ ద అఫీషియల్ సోర్సెస్. ఇవి మీకు డిఫికల్టీ ఉంటే ఇంకెక్కడన్నా మీకు దొరికితే కూడా అక్కడ నుంచి కూడా చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. లెట్స్ స్టార్ట్. క్లియర్ దిస్ మెస్. ఫస్ట్ టాపిక్ ఏముంది సిలబస్ లో అంటే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్. ఓకే. ఇన్నోవేషన్ పాలసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇండియాలో ఒకటే ఉంది, అది 2013 పాలసీ ఉంది. 2013 పాలసీ. దీన్ని మార్చి కొత్త పాలసీ తీసుకురావాలని 2020లో డ్రాఫ్ట్ పాలసీ తీసుకొచ్చారు, బట్ అది డ్రాఫ్ట్ స్టేజ్ లోనే ఉంది, ఫైనల్ ఇంకా ఆపలేదు. 2 చదవాలా సార్? ఎస్, 2 చదవాలి. క్వశ్చన్ డ్రాఫ్ట్ పాలసీ ఫీచర్స్ పైన రావచ్చు. డ్రాఫ్ట్ పాలసీలో పిల్లర్స్ ఏమున్నాయి, అసలు ఫోకస్ ఏరియాస్ ఏమున్నాయి, డ్రాఫ్ట్ పాలసీని ఏ మినిస్ట్రీ తీసుకొచ్చిర్రు, ఏ కమిటీ బేస్డ్ వచ్చింది, ఇవన్నీ మీరు చదువుకోవాలి. వీటితో పాటుగా పాలసీ అని అడిగారు కదా, ఎగ్జిస్టింగ్ పాలసీ ఏముంది, 2013 పాలసీ ఏ ఇయర్ లో వచ్చింది, 2013, ఏ మినిస్ట్రీ తీసుకొచ్చారు, ఈ పీడిఎఫ్ లో మీకు ఉంటుంది. ఓకే. దెన్ ఇందులో మెయిన్ పిల్లర్స్ ఏంటి అని ఎవ్రీథింగ్ చూడాలి. బట్ ఇక్కడ ఒక మీకు జాగ్రత్త చెప్తాను. జాగ్రత్త ఏంటి అంటే ఈ పాలసీ చదివేటప్పుడు ఒక 20-30 పేజీలు ఈజీగా ఉంటుంది, ఉన్నప్పుడు ఎవ్రీ లైన్ కూడా గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయొద్దు. దీన్ని ఫస్ట్ మీరు ఒక స్టోరీ లాగా చదవండి. అసలు ఇందులో ఏముంది, ఏం గురించి మాట్లాడుతుంది, అసలు టాపిక్స్ ఏమున్నాయి, ఫస్ట్ ఒక ఐడియా తెచ్చుకోనికి చదవాలి ఫస్ట్ రీడింగ్ లో.
సెకండ్ రీడింగ్‌లో కొంచెం స్టూడెంట్ లాగా చదవాలి. కొంచెం గుర్తుపెట్టుకోనికి ట్రై చేయాలి. అసలేమన్నా ఎగ్జామ్ ఓరియెంటెడ్‌లో బిట్స్ వచ్చేలాగా ఛాన్స్ ఉందా? మెయిన్స్‌లో క్వెషన్స్ ఎక్కడెక్కడ అడగొచ్చని సెకండ్ రీడింగ్‌లో చూడాలి. థర్డ్ రీడింగ్‌లో మెమోరైజేషన్, నోట్ మేకింగ్ పైన ఫోకస్ చేయాలి. సో మనమేం మిస్టేక్ చేస్తామంటే ఫస్ట్ రీడింగ్ నుంచే ఫస్ట్ లైన్‌లో స్టార్ట్ చేస్తాం. మెమరైజేషన్ స్టార్ట్ చేస్తాం. ఇది 2013లో తీసుకొచ్చిర్రు, ఈ మినిస్ట్రీ తీసుకొచ్చిందని. నో. ఫస్ట్ రీడింగ్‌లో అర్థం చేసుకోవాలి. ఒక బ్రాడ్ ఓవర్‌వ్యూ తెచ్చుకోవాలి. సెకండ్ రీడింగ్‌లో స్టూడెంట్ లాగా ఎక్కడి నుంచి క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉందని చూస్తూ చదవాలి. థర్డ్ రీడింగ్‌లో నోట్స్ చేస్తూ మెమరైజేషన్ చేయాలి. ఓకే. సో ఇది పాలసీ. పాలసీ రిలేటెడ్ క్వెషన్స్ ఇలా అడిగే ఛాన్స్ ఉంది. అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు కొన్ని మిషన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 ఎన్నో కొన్ని ఉన్నాయి. ఇందులో మీకు లింక్‌లో మెన్షన్ చేశాను నేను. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్‌ని ఓవర్‌వ్యూ చేస్తుంది కదా! సో ఆ మిషన్ ఏంటి? దాని పర్పస్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఏంటి? ఇవి ఫుల్‌ఫిల్ చేయనీకి ఏమేం స్టెప్స్ మిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఏమేం బాడీస్ క్రియేట్ అయ్యాయి ఇవన్నీ మీరు ఇక్కడ చదువుకోవాలి. నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ ఈ లింక్‌లో మీకు అవైలబుల్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటైర్స్. ఇక్కడ నాకు కొంచెం అఫీషియల్ లింక్స్ దొరకలేదు. బట్ ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే రీసెంట్‌గా ఏం టెక్నాలజీస్ వస్తున్నాయి? ఆ టెక్నాలజీ ఫీచర్స్ ఏంటి? అండ్ ఆ టెక్నాలజీ రిలేటెడ్ ఏదైనా రిపోర్ట్స్ ఉన్నాయా? టెక్నాలజీ రిలేటెడ్ ఏమన్నా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా? ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఓకే సార్, మరి ఈ టెక్నాలజీ ఎట్లా తెలవాలి? అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒకటి, తర్వాత WIPO కూడా ఏం చేసిందంటే రీసెంట్‌గా వచ్చే టెక్నాలజీ లిస్ట్ ఇచ్చింది. ఓకే. ఐ రికమెండ్ దిస్ పీడిఎఫ్. మీరు ఒకసారి మంచిగా చదవండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే 2, 3 పేజెసే ఉంది. బట్ మంచి ఫ్యాక్ట్స్ మెన్షన్ చేసి మంచి కలర్‌ఫుల్‌గా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకేనా? ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో దాంట్లో టాప్ 10 ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం బ్రీఫ్ ఇంట్రడక్షన్. మీరేం చేయాలంటే ఈచ్ టెక్నాలజీని తీసుకొని టెక్నాలజీ ఏ బేసిస్ పైన సైంటిఫిక్ బేసిస్ పైన పనిచేస్తుంది, ప్రిన్సిపల్స్ ఏంటి, దీని అప్లికేషన్స్ ఏమున్నాయి అంటే రియల్ లైఫ్‌లో ఎట్లా యూజ్ అవుతుంది, అప్లికేషన్స్ ఏమున్నాయి రియల్ లైఫ్‌లో ఎలా యూజ్ అవుతుంది, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి. మీకు ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఇది ఏ బేసిస్ పైన పనిచేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ప్రిన్సిపల్స్ పైన పనిచేస్తుంది, వీటి అప్లికేషన్ ఏంటి, గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చిందా. ఇంకొకటి ఎమర్జింగ్ టెక్నాలజీ ఏంటి? బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది కదా, BLOCK, బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇది ఏ బేసిక్ ప్రిన్సిపల్స్ పైన పనిచేస్తుంది. ఓకే. ఏ సైంటిఫిక్ బేసిస్ పైన, దీని ప్రిన్సిపల్స్ ఏంటి, వీటి అప్లికేషన్స్ ఏమున్నాయి, ల్యాండ్ రికార్డ్స్ ఒకటి, బ్యాంక్ రికార్డ్స్ ఒకటి, తర్వాత కరెన్సీ రికార్డ్స్ ఒకటి, ఎవ్రీథింగ్ స్కీమ్స్ ఏమి మెన్షన్ చేస్తుంది. ఇవన్నీ మీరు చదువుకోవాలి. తర్వాత ఈ టెక్నాలజీస్ లో నీతి ఆయోగ్ వేరియస్ స్కీమ్స్ తీసుకొచ్చింది, వేరియస్ స్టడీ పేపర్స్ తీసుకొచ్చింది. అవి కూడా మీరు సెకండ్ రివిజన్ లో థర్డ్ రివిజన్ లో చూసుకుంటే బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి? స్పేస్ టెక్నాలజీ, లాంచ్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఇక్కడ వరకు చూడండి, కాస్త మీరు ఎక్కువ గూగుల్ చేయాల్సి ఉంటుంది ఈ మ్యాటర్ లో. బట్ ఇక్కడ నుంచి వస్తే పర్ఫెక్ట్ గా ఈ వెబ్సైట్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఇస్రో వెబ్సైట్. సైన్స్ స్పేస్ టెక్నాలజీలో లాంచ్ వెహికల్స్ ఇన్ ఇండియా అడిగారు. లాంచర్స్ అని ఈ వెబ్సైట్ లో ఆల్రెడీ మెన్షన్ ఉంది. ఇఫ్ మీరు దీన్ని క్లిక్ చేశారనుకోండి, ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి ఎంత నీట్ గా మెన్షన్ చేశారో. లాంచ్ వెహికల్స్ ఎందుకోసం అంటే స్పేస్ క్రాఫ్ట్ ని స్పేస్ లోకి తీసుకొని వాడతారు. ఇండియాలో ఎన్ని యాక్టివ్ ఆపరేషనల్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి? PSLV, GSLV, లాంచ్ వెహికల్ 3. ఇది ఇది GSLV మార్క్ 3 ఉండేది, దీన్ని చేంజ్ చేసి LVM 3 గా చేశారు. సో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది డైరెక్ట్ గా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి. ఇండియాలో ఎన్ని యాక్టివ్ ఆపరేషనల్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి? PSLV, GSLV, LVM 3 అండ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి రీసెంట్ గా చదువుకుంటున్నాము. బట్ ఇస్రో వెబ్సైట్ ని వాళ్ళు అథెంటిక్ గా తీసుకుంటారు. ఇస్రో వెబ్సైట్ ప్రకారం 3 యాక్టివ్ ఆపరేషనల్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3నే కౌంట్ చేయాలి, ఫోర్త్ దాన్ని కౌంట్ చేయవద్దు. ఓకే. దాంట్లో PSLV గురించి చూడండి, GSLV గురించి ఎవ్రీథింగ్ ఉంది. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ లాంచ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటి గురించి కూడా మీరు సపరేట్ గా క్లిక్ చేసి చదువుకోవాలి. దీన్ని క్లిక్ చేయండి, దీన్ని క్లిక్ చేయండి, దీన్ని క్లిక్ చేయండి, ఎవ్రీథింగ్ క్లిక్ చేసి ఒక్కొక్క దానిపైన 1 పేజ్ నోట్స్ రెడీ చేసుకోవాలి. ఇంకా మీరు ఏ టాపిక్ ఎక్కడి నుంచి చదవాల్సిన పని లేదు, మొత్తం ఇదే కవర్ చేస్తుంది. ఓకేనా? తర్వాత కొన్ని స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ చూసుకోండి.
అక్యురసీని తీసుకురావడానికి ఏం చేయడానికి వేరు వేరు సెంటర్స్ ఉన్నాయి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది తిరువనంతపురంలో. మ్యాచింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. లాంచ్ స్టేషన్ ఎక్కడుంది? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది? మ్యాచింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లాంచ్ వెహికల్స్ టాపిక్ నుంచే వచ్చింది. బట్ అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుంటాం మనం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ క్లిక్ చేశాను. ట్యాబ్ ఓపెన్ అయింది. ఇందులో స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ చూసుకోండి. ఇవన్నీ ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఏంటి ఇన్ని ఫీట్స్ అని కాకుండా డైరెక్ట్ కిందికి వచ్చేసి అబౌట్ ద లాంచ్ వెహికల్ అని ఉంది కదా, ఇందులో చూడండి. ఇది థర్డ్ జనరేషన్ లాంచ్ వెహికల్, ఒక ఫ్యాక్టర్. తర్వాత ఫస్ట్ ఇండియన్ లాంచ్ వెహికల్ అంట లిక్విడ్ స్టేజ్ ని ఇన్కార్పొరేట్ చేయడానికి. ఓకేనా. తర్వాత ఫస్ట్ ఎప్పుడు సక్సెస్ అయింది? వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని ఏ రాకెట్ ని అంటారు? పిఎస్ఎల్వి అని అంటారు. అఫీషియల్ వెబ్సైట్ లో మెన్షన్ అయింది ద వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో, రైట్. తర్వాత చంద్రయాన్ 1 పిఎస్ఎల్ వచ్చింది, పిఎస్ఎల్వి క్యారీ చేసింది, రైట్. తర్వాత ఇట్లాంటి స్టేట్మెంట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంటే ఎలిమినేషన్ యూజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ మల్టీ శాటిలైట్ మిషన్స్ కేపబిలిటీస్ తోటి ఈ పిఎస్ఎల్వి అనేది రిలయబుల్, వర్సటైల్ అండ్ అఫోర్డబుల్ లాంచ్ వెహికల్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. ఇది ఒక స్టేట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ట్రూ ఆ ఫాల్సా? సో ఇట్లా మీరు పర్ఫెక్ట్ గా కవర్ చేయొచ్చు అఫీషియల్ వెబ్సైట్స్ తోటి. లాంచర్స్ అయిపోయింది కదా. ఇది సేమ్ ఇట్లనే లాంచర్స్ ఎలా అవుతుందో శాటిలైట్స్ లాంచ్ అప్లికేషన్, ఏ శాటిలైట్ లాంచ్ అయినా కూడా మీకు ఇస్రో వెబ్సైట్ లో అప్డేట్ అవుతుంది. ఇక్కడ నేను ఇచ్చాను. ఈ శాటిలైట్ లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ శాటిలైట్, జియో స్టేషనరీ, తర్వాత రిమోట్ సెన్సింగ్, ఎర్త్ అబ్జర్వేటరీ అని వేరియస్ శాటిలైట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఏవైతే న్యూస్ లో ఉంటాయో వాటిని బాగా మీరు చదవాలి. శాటిలైట్ ఏంటి, ఏ లాంచ్ వెహికల్ తో అప్లై చేశారు, ఇది ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, థర్డ్ టైం, తర్వాత ఈ లాంచ్ వెహికల్ అసలు ఈ శాటిలైట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఏదైనా ఫారెన్ శాటిలైటా కాదు. దీన్ని ఒక మనం టెస్ట్ చేద్దాం. ఏంటంటే రీసెంట్ గా ఏపీఎస్సి గ్రూప్ 1 లో అయింది కదా, దాంట్లో శాటిలైట్స్ పైన క్వశ్చన్ వచ్చింది అనుకుంటా. క్వశ్చన్ ని మీరు వెబ్సైట్ లో చూడండి, డెఫినెట్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీకు ఎక్కడ అక్కడ ఏవైతే స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయో అవి ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసినవి ఉంటాయి. ఇక్కడ నుంచి కట్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ లో అతుకు పెడతారు. అంత ఇంపార్టెంట్ అఫీషియల్ సోర్సెస్. ఓకే. సేమ్ శాటిలైట్స్ ఎలా చదివామో, లాంచ్ వెహికల్స్ ఎలా చదివామో అట్లనే సైన్స్ మిషన్స్ కూడా చదవాలి. మిషన్స్ అకంప్లిష్డ్ ఉన్నది. దీంట్లో మీరు ఏం చేయండి అంటే ఇంపార్టెంట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది ఇంపార్టెంట్, కోర్ ఆఫ్ ది కోర్ ఆఫ్ ది కోర్ మాత్రమే చూడండి. అందులో కొన్ని ఎగ్జాంపుల్ ఏంటి, చంద్రయాన్ 1, 2, 3, గగన్యాన్, రీ ఎంట్రీ మిషన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని మిషన్స్ కూడా ఉన్నాయి. న్యూ కరెంట్ అఫైర్స్ లో ఏదైతే మిషన్స్ ఉన్నాయో వాటిని ఈ మిషన్ అకంప్లిష్ లో చదువుకుంటే అథెంటిక్ సోర్సెస్ నుంచి కవర్ చేసినట్లు ఉంటుంది. ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఉండవు. ఫ్యాక్చువల్ ఎర్రర్స్ చాలా కోచింగ్ బుక్స్ లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కొంచెం హడావిడిలో ఈ రోజే పబ్లిష్ చేయకపోతే వ్యూస్ రావని, లేకపోతే ఈ రోజు పబ్లిష్ చేయకపోతే వేరే కాంపిటీషన్ వాళ్ళు వచ్చి పబ్లిష్ చేస్తే వాళ్ళది ఎక్కువ సేల్స్ అయితే అని కొంచెం హడావిడిలో ఫ్యాక్చువల్ ఎర్రర్స్ చేస్తారు. బట్ ఇక్కడ దేర్ ఇస్ నో సచ్ ఛాన్స్. ఓకే. దెన్ ఇస్రో అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి, డిఫెన్స్ టెక్నాలజీ. డిఫెన్స్ టెక్నాలజీలో డిఆర్డిఓ అనేది మెయిన్. డిఆర్డిఓది స్ట్రక్చర్ అడిగిండు, విజన్ అడిగిండు, మిషన్ అడిగిండు. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఓకే. స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ చార్ట్ దొరుకుతుంది. నేను అంత సాటిస్ఫై లేని ఈ లింక్ తోటి మీరు ఇంకేదైనా లింక్ చూడండి డిఆర్డిఓ స్ట్రక్చర్ పైన. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో పెద్దగా ఏం లేదు, 1, 2, 3 ఇట్లా ఇచ్చేసింది అంతే, అంత డెప్త్ గా లేదు. సో ఇది మీరు ఎక్కడైనా గూగుల్ చేసి చదువుకోగలిగితే ఫైన్, లేదు యూట్యూబ్ లో చూస్తా అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద డిఆర్డిఓ అని చూడండి. బట్ ఇదైతే అఫీషియల్ లింక్. తర్వాత విజన్ అండ్ మిషన్ అని వచ్చిండు. మీ అందరికీ తెలుసు సిటిజన్ చార్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సిటిజన్ చార్టర్ లో ప్రతి ఆర్గనైజేషన్ ది విజన్ అండ్ మిషన్ మెన్షన్ అయి ఉంటది. సో ఈ టాపిక్ కోసం డిఆర్డిఓ విజన్ అండ్ మిషన్ కి ఇది సరిపోతుంది. ఇంకా ఎక్కడ వెతకాల్సిన పని లేదు. క్లిక్ చేయండి, విజన్ ఏంటో మిషన్ ఏంటో చదువుకోండి, సరిపోతుంది. అండ్ కింద చాలా ఫ్యాక్టర్స్ ఇచ్చారు, అవన్నీ ఒకసారి చూడండి తప్ప గుర్తుపెట్టుకోనికి ట్రై చేయకండి. సిలబస్ లో మనకి విజన్ ఉంది, మిషన్ ఉంది, అది పర్ఫెక్ట్ గా చూడాలి. మిగతా అంతా మీద మీద చూసుకుంటూ వెళ్ళిపోయినా కూడా సరిపోతుంది. తర్వాత ఏంటి, టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. దీంట్లో కూడా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇది ఎవ్రీ మంత్ ఈ టెక్నాలజీ ఫోకస్ అనే వెబ్సైట్ తీసుకొస్తుంది డిఆర్డిఓ, మ్యాగజైన్ తీసుకొస్తుంది. ఇది ఇందులోంచి 1 నుంచి 20 పేజెస్ ఉంటాయి. కొన్ని 12 పేజీలు, కొన్ని 15 పేజీలు ఇట్లుంది. బట్ ఇందులో అన్ని టెక్నాలజీస్ చదవకండి. ఏవైతే టెక్నాలజీస్ ఇన్ న్యూస్, మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, లేకపోతే ఏదన్నా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అందులో ఏదన్నా టెక్నాలజీ మెన్షన్డ్ అయింది, ఆ టెక్నాలజీని మీరు ఈ వెబ్సైట్ లో ఇక్కడ చూడాలి. ఓకే. నెక్స్ట్ ఐజిఎండిపి, ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే. దీనిపైన ఇది నాకు అఫీషియల్ వెబ్ రోజెస్ లో అంత క్లియర్ గా దొరకలేదు.
సో అందుకని నేను వాజీరామ్ రవి వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. దీనిపైన క్లిక్ చేస్తే ఈ ఇది హిస్టరీ ఏంటి, అసలు ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని మిసైల్స్ డెవలప్ చేశారో ఆ మిసైల్స్ ఫీచర్స్ ఏంటి కూడా చూసుకోవాలి. ఇందులో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వన్ క్వశ్చన్, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏంటంటే ఒక మిసైల్ ఇచ్చేసి ఇది సర్ఫేస్ టు సర్ఫేసా లేకపోతే సర్ఫేస్ టు ఎయిర్ అనే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2లో దీని రేంజ్, లేకపోతే స్టేట్మెంట్ 3 ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ దీన్ని డెవలప్ చేసింది, స్టేట్మెంట్ 4 ఈ పర్టికులర్ లాంచ్ వెహికల్ నుంచి దీన్ని చేస్తారు. ఇందులో నుంచే క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ క్వశ్చన్ వస్తే క్వశ్చన్ టైప్ కూడా ఇట్లనే ఉంటుంది. వీ కెన్ గెస్ ఇట్. దిస్ ఇస్ మై గెస్. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. దెన్ డిఫెన్స్ టెక్నాలజీ అయిపోయింది కదా. తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటి, నేషనల్ పాలసీ అండ్ ఐటీ. నేషనల్ పాలసీ అండ్ ఐటీ 2020లో వచ్చింది. దీన్ని ఎవరు తీసుకొచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ పాలసీ కూడా అగైన్ ఎన్ని పేజీలు ఉందో తెలియదు, 1 to 50 వరకు ఉండొచ్చు. బట్ బ్రాడ్గా మీరు ఫస్ట్ చదువుకోవాలి. అసలు దీని ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, అసలు ఇందులో ఏ టెక్నాలజీస్ గురించి మాట్లాడారు, తర్వాత దీనికోసం గవర్నమెంట్ ఏం స్కీమ్స్ తీసుకొస్తుంది, రైట్. దీనికి కూడా మీరు బయటికి వెళ్ళి చదవాల్సిన పని లేదు. మీరు ఇది చదివారా ఈ టాపిక్ అయిపోయినట్టు ఇట్లా కొట్టేయాలి సిలబస్లో, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత డిజిటల్ ఇండియా మిషన్ లో ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్. ఇది హైలీ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ టాపిక్. దీంట్లో ఇనిషియేటివ్స్ ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి, ఎవ్రీ డే వస్తూనే ఉంటాయి, బట్ ఇంపాక్ట్ కూడా మీకు వస్తూనే ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ ని దీంట్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ డిజిటల్ ఇండియా మిషన్ అంటే తెలియాలి కదా. అఫీషియల్ లింక్ ఇక్కడ ఉంది, ఇంట్రడక్షన్ డిజిటల్ ఇండియా మిషన్. దీంట్లో వెబ్సైట్ లో కొన్ని ఇనిషియేటివ్స్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇనిషియేటివ్స్ లో 3 టైప్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, సర్వీసెస్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, ఎంపవర్మెంట్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్. ఆ 3 లింక్స్ మీకు ఇచ్చేసాను. దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దాంట్లో డిఫరెంట్ ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రా ఇనిషియేటివ్స్ లో యూపీఐ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ ఏపీఎస్సీ ఆల్రెడీ అడిగింది కూడా యూపీఐ పైన. ఐ థింక్ గ్రూప్ 2లో అడిగింది. క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది, అఫీషియల్ సోర్సెస్ నుంచే. డిజిటల్ తర్వాత సర్వీసెస్ ఇనిషియేటివ్స్, ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్స్. ఇది కొంచెం నాకు సరిపోదు, ఇంకొంచెం మీకు డెప్త్ గా నాలెడ్జ్ కావాలి, ఎందుకంటే కామన్ సెన్స్ క్వశ్చన్స్ డిఫికల్ట్ వస్తున్నాయి కదా. సో డిజిటల్ ఇండియాకి కొన్ని పిల్లర్స్ ఉన్నాయి, 9 పిల్లర్స్ ఉన్నాయి. దీన్ని వికాస్ పీడియా అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ నుంచి పిల్లర్స్ ఏంటో చూసుకోండి, వాటి బేసిక్ ఫీచర్స్ చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్, ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, గవర్నెన్స్ ఫీచర్స్ అంటే ఏంటి. ఇది మీకు ఎలాంటి స్కూల్ బుక్స్ లో అయినా కామన్ సెన్స్ లో అయినా మీకు తెలిసిపోతుంది. దీని గురించి మీరు కొత్తగా చదవాల్సిన పని లేదు. అండ్ ఈ గవర్నెన్స్ పైన పిఐబి నుంచి ఒక ఆర్టికల్ ఉంది. ఈ గవర్నెన్స్ స్టెప్స్ ఏం తీసుకున్నారు, అసలు ఈ గవర్నెన్స్ వల్ల ప్రజలకి ఏం యూజ్ ఉంటుంది, పీపుల్కి ఏం యూజ్ ఉంటుంది, గవర్నమెంట్కి ఏం యూజ్ ఉంటుంది, కరప్షన్ ఎట్లా తగ్గుతుంది, ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తూ పిఐబి ఆర్టికల్ ఉంది, మీరు చదువుకోండి. తర్వాత ఇది కూడా హైలీ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ టాపిక్. మీరు సిఏ నుంచి వేరు ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, అవి మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. నేను మొన్న సెషన్లో డిస్కస్ చేద్దామని మర్చిపోయాను. సిలబస్లో 2 టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ ఎండెడ్, ఒకటి క్లోజ్డ్ టాపిక్స్. క్లోజ్డ్ టాపిక్స్ ఎట్లా అంటే ఒకసారి ఆ టాపిక్ చదివారా ఇట్స్ డన్, ఇంకా మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఓపెన్ ఎండెడ్ ఏంటంటే ఆల్వేస్ మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ ఎండ్ ఏంటంటే పిఎస్ఎల్వి, ఈ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి కదా, లాంచ్ వెహికల్స్ ఇది స్టాటిక్. ఒక 20-30 సంవత్సరాల దాకా ఇది చేంజ్ అవ్వదు. మీరు ఒక్కసారి దీనిపైన నోట్స్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇట్స్ డన్. అండ్ ఇట్లాంటి టాపిక్స్ మీరు వదలొద్దు, ఎందుకంటే దీనిపైన స్టాటిక్. క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వెబ్సైట్ నుంచే వస్తుంది, నేను రాసిస్తాను మీకు. ఒకవేళ క్వశ్చన్ వస్తే లాంచర్స్ పైన దీని నుంచే వస్తుంది. అట్లాంటప్పుడు ఇందులోంచి క్వశ్చన్ వస్తే డెఫినెట్ గా వదలొద్దు. మీరు వదిలారా మీ కాంపిటీటర్స్ కి ఒక మార్క్ మీరు అడ్వాంటేజ్ ఇస్తున్నట్టే. మిగతా క్వశ్చన్స్ లో వాళ్ళు మీతో సమానంగానే ఉంటారు, బట్ ఇట్లాంటి క్వశ్చన్ లో మీరు ఒక తప్పు పెట్టారా, వాళ్ళు మీకంటే ఒక మార్క్ ముందుకు వెళ్ళిపోతారు, వాళ్ళని క్యాచ్ చేయడం కష్టం అవుతుంది. ఓకే, ఇది క్లోజ్డ్ ఎండ్. వీటికి పక్కా మంచిగా ప్రిపేర్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వకూడదు. కొన్ని ఓపెన్ ఎండెడ్ ఉంటాయి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ప్రోగ్రామ్స్ సర్వీసెస్, ఇది డైలీ అప్డేట్ అవుతుంది. లేకపోతే ఇది కూడా చూడండి, సేమ్ స్పేస్ టెక్నాలజీలో రీసెంట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఇస్రో ఎవ్రీ మంత్ కు ఒక శాటిలైట్ లాంచ్ చేస్తుంది. ఒకటేసారి కవర్ చేసి ఇంకా నాది అయిపోయిందని అనుకోలేం.
ఇట్లాంటి వాటిలో రీసెంట్గా అంటే రీసెంట్ ఇనిషియేటివ్స్ మంచి ఒక కామన్ సెన్సికల్ తోటి ప్రిపేర్ అవ్వాలి. పర్ఫెక్షన్ కోసం ఓపెన్ ఎండ్ టాపిక్స్ లో ట్రై చేయొద్దు, ఎందుకంటే అది ఒక సముద్రం లాంటిది, వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్. సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ లో ఇది కామన్ సెన్సికల్ టాపిక్. సైబర్ సెక్యూరిటీ ఇబ్బందులు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, గవర్నమెంట్ ఏ స్కీమ్స్ తీసుకొచ్చింది, ఓకే, తర్వాత గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకుంటుంది, ప్రజలు ఏం చేయాలి, సర్వీస్ ప్రొవైడర్స్ ఏం తీసుకొచ్చారు, ఓకే, ఎన్ఐసి ఏం చేస్తుంది, ఇట్లాంటి కామన్ సెన్సికల్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ సరిపోతుంది. ఫైర్ వాలింగ్. ఫైర్ వాలింగ్ ఇస్ ఎ టర్మ్ అసోసియేటెడ్ విత్ విచ్ టాపిక్, ఇట్లా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫైర్ వాలింగ్ అనే టాపిక్ ఏ టెక్నాలజీతోని అసోసియేట్ అయ్యింది, సైబర్ సెక్యూరిటీ. ఇట్లాంటి కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్, కామన్ సెన్స్ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. దాంతో పాటు పిఐబి ఆర్టికల్ ఉంది. పిఐబి ఆర్టికల్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పింది. సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ లో ఏవి ఎక్కువ కన్సర్న్, ఏ స్టేట్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది, ఏ స్టేట్ తక్కువ ఎఫెక్ట్ అయింది. దీంట్లో మీరు ఏం చేయండి అంటే సైబర్ సెక్యూరిటీలో కూడా టైప్స్ ఉంటాయి. దాంట్లో ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది ఇంక్రీజ్ అవుతుంది, ఏది డిక్రీజ్ అవుతుంది అని చదువుకోండి. దానితో పాటు ఆంధ్రప్రదేశ్ పొజిషన్ ఏంటి, మిగతా స్టేట్స్ తో కంపేర్ చేస్తే ఏ పొజిషన్ లో ఉంది, నేషనల్ యావరేజ్ తో కంపేర్ చేస్తే ఏ పొజిషన్ లో ఉంది, టాప్ స్టేట్ ఏంటి, బాటమ్ స్టేట్ ఏంటి, ఇది ఒకసారి మీరు చూసుకోవాలి. నెక్స్ట్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ. స్టాటిక్ టాపిక్, క్లోజ్ టాపిక్ ఇది, రైట్. క్లోజ్ టాపిక్ ఏం చేయాలి, పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ తీసుకొచ్చింది. ఈ సైబర్ సెక్యూరిటీ పాలసీని 1 to 50 పేజెస్ ఉన్నా, ఎంత పేజెస్ ఉన్నా కూడా అగైన్ సేమ్ బేసిక్ గా సమ్మరీ మీరు బయటకు తీయాలి. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు, నీ బాధ ఏంది అని అట్లా ప్రిపేర్ అవ్వాలి తప్ప ఎవ్రీ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోనికి ట్రై చేయకండి. బ్రాడర్ థింగ్స్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అండ్ మీకు కొంచెం అన్అఫీషియల్ గా చెప్పాలంటే, మీరు ఎవరికైనా డైరెక్షన్స్ చెప్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో అతను వచ్చిండు, లేకపోతే ఎవరో ఒక చిన్న బాబు వచ్చిండు, 15-16 ఇయర్స్ బాబు వచ్చేసి, అన్న నేను పర్టికులర్ స్కూల్కి వెళ్ళాలి, పర్టికులర్ కాలేజ్కి వెళ్ళాలి, అక్కడ నా ఎగ్జామ్ సెంటర్ ఉంది, ఎట్లా వెళ్ళాలి అంటే, నువ్వు ఇట్లా చెప్పావు కదా, ఒక అడిగేయాలి, అడుగు తర్వాత అడిగేయాలి, అడుగు తర్వాత అడిగేయాలి, ఈ మూల తీసుకోవాలి, ఇక్కడ పక్కకు చూడకుండా స్ట్రేట్ గా పోవాలి, మళ్ళీ అడిగేయాలి, మళ్ళీ అడిగేయాలి, ఇక్కడ వెళ్ళి ఆటో ఆపుతాన్ని, అన్న గుడ్ మార్నింగ్ అని చెప్పాలి, ఎక్కడికి వెళ్తున్నావు అని అన్న అడిగేది, ఆటోలో కూర్చోవాలి, బ్యాగ్ కింద తీయాలి, ఇవన్నీ చెప్తారా? ఇవన్నీ చెప్పరు. చదివేటప్పుడు ఎట్లా చేయాలంటే, ఎట్లా చెప్తారు అడ్రస్, తమ్ముడు స్ట్రేట్ గో, ఒక 200 మీటర్స్ పోయాక ఇటు మారిన తర్వాత ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటో అతను యూజువల్ గా 100 నుంచి 150 రూపాయలు తీసుకుంటాడు, 100 ఇచ్చేరా, వాడు నేను స్కూల్ దగ్గర దించేస్తాడు. పాలసీ చదివేటప్పుడు ఇట్లనే చదవాలి, అడిగేయాలి, దాని తర్వాత అడిగేయాలి, ఆటోలో కూర్చోవాలి, బ్యాగ్ తీయాలి, ఇవన్నీ డిస్కస్ చేయొద్దు. సో కొంచెం ఇన్ఫార్మల్, బట్ మీకు క్లియర్ గా అర్థమైంది కదా పాలసీ చదివేటప్పుడు ఏ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఏ ఓరియంటేషన్ తో చదవాలని. ఓకే, సో నెక్స్ట్ మూవ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిపోయింది. నా న్యూక్లియర్ టెక్నాలజీలోకి వెళ్దాం. న్యూక్లియర్ టెక్నాలజీలో ఫస్ట్ టాపిక్ ఏంటి, న్యూక్లియర్ రియాక్టర్స్, పవర్ ప్లాంట్స్. దీంట్లో యూజువల్గా ఏమొస్తాయంటే, ఇండియాలో పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్ ఎక్కడున్నాయి, మ్యాచింగ్ అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఏ న్యూక్లియర్ ప్లాంట్ ఏ కంట్రీ హెల్ప్ తో కట్టారు, దాంట్లో ఏ టైప్ ఆఫ్ అని ఉంది. ఇది ఇండియన్ గవర్నమెంట్ నుంచి నాకు సోర్సెస్ దొరకలేదు, సో నేను వరల్డ్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకున్నాను. ఇది అఫీషియల్ కొంతవరకు నమ్మదగిన దాంతే. సో మీరు వెళ్ళి ఇక్కడ చూసుకోండి, ఏ రియాక్టర్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అవి ఏ టైప్, ఏ కంట్రీ హెల్ప్ తో కట్టారు. తర్వాత అప్లికేషన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు ఇది ఏదైతే ఈ పీడిఎఫ్స్ చదువుతున్నారో, ఇది మీకు టూ త్రీ ప్లేసెస్ లో హెల్ప్ అవుతుంది. అప్లికేషన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అంటే ఈ న్యూక్లియర్ టెక్నాలజీ తోటి కొన్ని ఫుడ్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్, తర్వాత ఇండస్ట్రీ రిలేటెడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ ఎట్లా అనేది ఈ 2 పీడిఎఫ్స్ కవర్ చేస్తుంది. ప్రాపర్ గా చదవండి. ఇన్ఫాక్ట్ ఈ పీడిఎఫ్ ని మీరు ఎంత మంచిగా చదివితే అంత బెటర్. ఫైనల్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సి కూడా ఇంపార్టెంట్, అండ్ యూపీఎస్సి ఇంటర్వ్యూ కూడా ఇంపార్టెంట్. అంత క్వాలిటీ రీసోర్స్ ఇది. ఓకే, సేమ్ రిసోర్స్ ని ఇక్కడ కూడా చదువుతారు. ఒక్క పీడిఎఫ్ చదివితే మీకు 2 టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఓకే, సో ఇది ఫస్ట్ టాపిక్, రైట్. ఫస్ట్ టాపిక్ ఏంటి, నేను చెప్పాను కదా, సిలబస్ మెమరైజేషన్ చేయాలి, టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. నో ఫటాఫట్ సెకండ్ టాపిక్ ఫినిష్ చేద్దాం.
అంత టైం పట్టదు, వెరీ ఈజీ అయిపోతుంది. సెకండ్ టాపిక్ రిలేటెడ్ టు ఎనర్జీ మేనేజ్మెంట్. ఫస్ట్ టాపిక్ ఏముందంటే ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎనర్జీ కెపాసిటీస్ ఎంత ఉన్నాయి, డిమాండ్ ఎంత ఉంది, ఫ్యాక్ట్స్ రిలేటెడ్. తర్వాత దీంట్లో ఈ ఎనర్జీ కెపాసిటీస్ లో కోల్ ఎంత, పెట్రోలియం ఎంత, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ ఎంత, ఇవి మీరు స్పెసిఫిక్ గా చూసుకోవాలి. డిమాండ్ లో ఎప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ఎప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ఎనర్జీ డిమాండ్ వరల్డ్ యావరేజ్ తో పోలిస్తే ఇండియాది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఈ డిమాండ్ ఎక్కువ ఉంటే మంచిదా తక్కువ ఉంటే మంచిదా, ఇట్లా చదువుకోవాలి. ఫటాఫట్ చెప్పేస్తున్నాను. డిమాండ్ ఇండియాది కంటిన్యూస్లీ పెరుగుతుంది. ఇలా పెరగడం మంచిది, ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీస్ పెరిగిన కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. సో కంట్రీ డెవలప్ అవుతుందని అర్థం. వరల్డ్ తో పోలిస్తే ఇండియన్ యావరేజ్ 1/3. వరల్డ్ది 1 ఉంటే ఇండియాది 0.33 అన్నమాట. ఇది 3 ఉంటే ఇది 1. ఈ 1/3 యావరేజ్ ఉంది. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుందో కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదా, అందుకని ఇండియన్ గవర్నమెంట్ ఎనర్జీ కెపాసిటీ పైన కూడా థింక్ చేస్తుంది. సో ఫటాఫట్ చెప్పేసాను. ఇట్లా మీరు ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఏది మెమరైజ్ చేయలేదు, ఇండియా ఎంత వరల్డ్ ఎంత మెమరైజ్ చేయలేదు, బట్ నాకు ఏం తెలుసు అంటే 1/3 అని తెలుసు. ఎందుకోసం ఇంప్రూవ్ చేయాలో తెలుసు, ఏం చేస్తుందో ఇట్లా తెలుసు. సో ఇప్పుడు కొంచెం ఫ్యాక్ట్స్ ఏమైనా గుర్తుపెట్టుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. మీకు ఒకటి పవర్ మినిస్ట్రీ నుంచి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 2014లో అప్డేట్ అయింది, రీసెంట్ అప్డేషన్ ఇది. మీరు ఇందులో ఫ్యాక్ట్స్ చూసుకోండి, బేసిక్ ఫ్యాక్ట్స్ చూసుకోండి, ప్రతి ఒక్క ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఇట్లా ఎట్లయితే డిస్కస్ చేసామో మీరు ఇక్కడ కూడా బేసిక్ థింగ్స్ చూసుకోండి. తర్వాత ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది, ఎనర్జీ పాలసీ పైన రివ్యూ ఇచ్చింది. మన పాలసీ కదా, సో ఎనర్జీ పాలసీ యాక్చువల్లీ ఇది మీకు ఇక్కడ యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది, అందుకనే రెండు ప్లేస్లో యాడ్ చేశాను. ఈ పాలసీ రివ్యూ, ఇండియన్ గవర్నమెంట్ ఏం ట్రై చేస్తుంది, అసలు ఏంటిది సిచ్యువేషన్, ఇండియా కెపాసిటీ ఎంత, డిమాండ్ ఎంత, ఇవన్నీ పేజ్ నెంబర్ 14 నుంచి 43 వరకు చదవండి, మిగతాది అవసరం లేదు మీకు. ఈ పాలసీ మొత్తం చదవాల్సిన పని లేదు, 14 నుంచి 43 వరకు చదవండి. ఐ థింక్ 14 ఏమో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఆఫ్ ద బుక్, 43 ఏమో తర్వాత ఇంట్రడక్షన్ చాప్టర్ ఉంది, చాప్టర్ నెంబర్ 2. ఈ 2 చాప్టర్స్ చదివితే సరిపోతుంది. ఓకే. అండ్ వన్ మోర్ టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే యూపీఎస్సి, ఏపీపీఎస్సి, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారో ఇట్లాంటి రిపోర్ట్స్ చాలా చదవాల్సి ఉంటుంది అఫీషియల్ సోర్సెస్ నుంచి. ఎందుకంటే టర్మినాలజీ ఒకటి, తర్వాత ఫ్యాక్ట్స్ రిలేటెడ్ ఒకటి, తర్వాత థింకింగ్ డెవలప్ చేసుకోనికి అఫీషియల్ బుక్స్ చదవాలి. ఎప్పుడైతే మీరు సమ్మరీస్ చదవడం స్టార్ట్ చేస్తారో, లేకపోతే చిన్న చిన్న పాయింట్స్ చదవడం స్టార్ట్ చేస్తారో మీకు అంత యూజ్ ఉండదు. ఓకే. దానికోసం మీరు ప్రతి రిపోర్ట్ మొత్తం చదవాల్సిన పని లేదు, ప్రతి రిపోర్ట్ కి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఉంటుంది, బ్రీఫ్ డిస్కషన్ ఆన్ దిస్ బుక్. ఈ బుక్ లో అసలు ఏముందనే బ్రీఫ్ డిస్కషన్ ఉంటుంది, అది మీరు తప్పకుండా చదవాలి. తర్వాత సెకండ్ టాపిక్ చూడండి, నేషనల్ ఎనర్జీ పాలసీ. ఆ పాలసీస్ పైన అఫీషియల్ సోర్స్ అంత మంచిగా లేదు, ఎందుకంటే గెజిట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ఇచ్చేసారు, ఇండియన్ గెజిట్ నుంచి ఉంది, డైరెక్ట్ అదే అప్లోడ్ చేశారు, దట్ ఈస్ నాట్ గుడ్. సో అందుకోసమే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే పాలసీ రివ్యూ చేసిందో అది నీతి ఆయోగ్ కూడా ఎన్ఫోర్స్ చేసింది అనమాట, ఎండోర్స్ చేసింది. ఓకే, వి అగ్రీ, ఇది ఇట్లా డిస్కస్ చేస్తుంది అని. సో అఫీషియల్ మనం కన్సిడర్ చేసుకొని ఈ పాలసీని చదువుకోవాలి. ఓకే. అగైన్ పాలసీ ఎట్లా చదవాలో మీతో ఆల్రెడీ డిస్కస్ చేశాను. తర్వాత ఏముంది, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్. అగైన్ మళ్ళీ పాలసీ ఎట్లా చదవాలి, ఒక స్టోరీ లాగా మెయిన్ ఫీచర్స్ చూసుకోవాలి కదా. దీనికి కూడా పేజ్ నెంబర్ 14 నుంచి 23 వరకు చదవండి. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018లో వచ్చింది. ఓకే. తర్వాత కొన్ని ఆర్టికల్స్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా పబ్లిష్ చేసింది, మీరు ఇవి కూడా చదువుకోవాలి. సో దట్ ఈ బయోఫ్యూయల్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. దీంట్లో బయోఫ్యూయల్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఉన్నాయి, ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ ఏంటి, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ ఏంటి, థర్డ్ జనరేషన్ ఏంటి, అసలు ఇండియా ఏ టైప్ ఆఫ్ బయోఫ్యూయల్ పైన ఫోకస్ చేస్తుంది, ఎందుకు, ఈ డిస్కషన్ అంతా ఈ ఆర్టికల్స్ లింక్స్ లో ఉన్నాయి, ప్లీజ్ చదవండి. బయోఫ్యూయల్స్ అని ఉండి 1 2 3 4 అని ఉంటే ఇండివిజువల్ క్లిక్ చేసి చదవాల్సి ఉంటుంది. ఈ పాలసీ ఏమో అఫీషియల్ గా సిలబస్ లో ఉంది, ఇట్ వుడ్ బి ఇంపార్టెంట్, బట్ బేసిక్స్ కూడా ఉండాలి కాబట్టి నేను ఆర్టికల్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. రైట్. సో నెక్స్ట్ మూవ్ ఆన్, భారత్ స్టేజ్ నార్మ్స్, బిఎస్ నార్మ్స్ అంటారు వీటినే, బిఎస్ నార్మ్. మనది ఏం నడుస్తుంది, బిఎస్ 4 5 6, ఏది నడుస్తుంది బిఎస్ 4 5 6 లో చెప్పగలుగుతారా? బిఎస్ 4 ఉంది, బిఎస్ 5 ని మనం స్కిప్ చేసాము, బిఎస్ 6 కి డైరెక్ట్ గా జంప్ అయ్యాం. సో ఇందులో ఎమిషన్ నార్మ్స్ ఉన్నాయి, వెహికల్ ఎమిషన్స్ నార్మ్, వెహికల్ నుంచి ఏ గ్యాస్ రావచ్చు, ఏ గ్యాస్ రాకూడదు, ఏ గ్యాస్ ఎంత లిమిట్ వరకు రావాలి,
అసలు ఏ గ్యాస్ పైన లిమిట్ సెట్ చేశారు, ఏ గ్యాస్ వరకు లిమిట్ సెట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ ఎమిషన్స్ లో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కన్నా కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ అనేది డేంజరస్. సో కార్బన్ మోనాక్సైడ్ పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నారు, కార్బన్ డైఆక్సైడ్ పైన అంత యాక్షన్స్ తీసుకోలేదు. బట్ ఎగ్జామ్ లో ఇది ఉంటది, ఆప్షన్ లో ఇది ఉంటది. CO2 కూడా పొల్యూషనే కదా అని మనం ఇది కూడా క్లిక్ చేస్తాం, బట్ ఇది కాదు. CO పైన మేజర్ ఫోకస్ ఉంటుంది. సో ఈ కామన్ సెన్సికల్ రావాలి. ఓకే, తర్వాత BS6 పాలసీ అప్డేట్ పైన ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కొంచెం రివ్యూ ఇచ్చింది. అసలు ఇండియా పరిస్థితి ఏంటి, ఇండియాలో వెహికల్ పొల్యూషన్ ఎంత ఉంది, దీన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకుంది, అసలు BS4 ఏంటి, BS6 ఏంటి అనేది మంచి డిస్కషన్ ఉంది. అందుకని నేను ఇది కూడా ఇంక్లూడ్ చేశాను. ఇదైతే సరిపోతుంది, బట్ ఇది కూడా చూడండి, మీకు బ్రాడర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మీ కాంపిటీటర్స్ తో పోలిస్తే ఒక మార్క్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నాన్ రెన్యూవబుల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఆ సోర్సెస్ ఏంటి, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏంటని చూడండి. నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ కి సోర్సెస్ ఏంటి, నాన్ రెన్యూవబుల్ అంటే ఏంటి, పెట్రోలియం, కోల్, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ మీరు ఎన్సీఆర్టీస్ నుంచి కవర్ చేయాలి. మీకు ఇక్కడ ప్రాపర్ గా లేదు. సోర్సెస్ యూ కెన్ రీడ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. ఐ థింక్ క్లాస్ 9th 10th లో రీసోర్సెస్ రిలేటెడ్ డిస్కషన్ ఉంటుంది జాగ్రఫీలో, అది మీరు చదువుకోండి, వెరీ గుడ్ అది. ఓకే, రెన్యూవబుల్ సోర్సెస్ కూడా అక్కడే దొరుకుతాయి. తర్వాత ఇన్స్టాల్డ్ కెపాసిటీ పైన గురించి చూడడానికి ఇది చూడండి, అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియా. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డీల్ చేస్తుంది రెన్యూవబుల్ ఎనర్జీ పైన. ఓకే, ఎనర్జీ ఏమో పవర్ మినిస్ట్రీ చూసుకుంటుంది, కోల్ ఏమో కోల్ మినిస్ట్రీ చూసుకుంటుంది, రెన్యూవబుల్ ఎనర్జీని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ చూసుకుంటుంది. ఈ మినిస్ట్రీస్ కూడా ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ ఏ స్కీమ్స్ తీసుకొచ్చింది, ఏ మినిస్ట్రీ ఏ స్టెప్స్ తీసుకొచ్చింది అనేది ఇంపార్టెంట్. ఫిజికల్ అచీవ్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత, విండ్ ఎంత ఇన్స్టాల్ చేశారు, సోలార్ ఎంత చేశారు, తర్వాత న్యూక్లియర్ ఎంత చేశారు. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, న్యూక్లియర్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ కాదా? దట్ ఈస్ ఎ ట్రికీ క్వశ్చన్, బట్ మీకు ఈ వెబ్సైట్ లో ఆన్సర్ దొరికిపోతుంది. న్యూ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ ప్రోగ్రామ్ స్కీమ్స్. ఎప్పుడైతే ఇనిషియేటివ్స్ వచ్చాయి, స్కీమ్స్ వచ్చాయి, ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఇదేమో ఏ టాపిక్ అవుతుంది, క్లోజ్ టాపికా, ఓపెన్ టాపికా, రైట్? ఏ టాపిక్, ఓపెన్ టాపిక్. సో మనమే పిఐబిని చూస్తూ ఉండాలి. పిఐబిలో చాలా ఇది ఏంటంటే ఇయర్ ఎండ్ రిపోర్ట్ అని ఉంటుంది. ఇయర్ ఎండ్ రిపోర్ట్ 2023లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకున్న స్టెప్స్, తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్, తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్, తీసుకొచ్చిన స్కీమ్స్ అన్ని బ్రీఫ్ గా మెన్షన్ అయి ఉన్నాయి, మీరు చదువుకోండి. వీలైతే 2022ది కూడా చదవండి, ఇయర్ ఎండ్ రిపోర్ట్. మీకు సింపుల్ గా పిఐబి ఇయర్ ఎండ్ రిపోర్ట్, ఇయర్ ఎండ్ రిపోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అని కొట్టండి, వచ్చేస్తుంది లింక్. 2023 అయితే పక్కా చదవాలి, 2020 కూడా చదవడానికి ట్రై చేయండి, 2022ది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ టాపిక్, ప్లీజ్ ఇనిషియేటివ్స్ కరెంట్ అఫైర్స్ మీరు టైం టు టైం చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత దూరం వచ్చారు. అండ్ డిస్క్లైమర్ కూడా చెప్పాలి, ఇవి ఏవైతే పైన డిస్కస్ చేసామో అది బేసిక్ మినిమం సిలబస్. యూ హ్యావ్ టు కవర్ అంటే మీరు పక్క కవర్ చేయాలి. ఇది సరిపోతుందా? నో. కరెంట్ అఫైర్స్ మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి, కొంచెం మీరు సైడ్ టాపిక్స్ కూడా చదవాలి. చెప్పాను కదా ఈ లేయర్స్ అని, పైన లేయర్స్ ఇది కవర్ చేస్తుంది, 2 లేయర్స్ కవర్ చేస్తుంది. థర్డ్ లేయర్ కూడా ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఇంపార్టెంట్. ఇది మీరు మీ అంతలో మీరు గూగుల్ చేస్తూ డిఫరెంట్ సోర్సెస్ లో కవర్ చేయాలి. ఓకే, నేను చాలా మై బెస్ట్ ట్రై చేశాను, బెస్ట్ పాసిబుల్ సోర్సెస్ ఇవ్వడానికి. ఓకే, ఐ హావ్ విజిటెడ్ 200 to 250 వెబ్సైట్స్ ఈ ఈ ఒక పీడిఎఫ్ తయారు చేయడానికి. బట్ హ్యూమన్ ఎర్రర్ వస్తుండొచ్చు, జడ్జిమెంటల్ ఎర్రర్స్ వస్తుండొచ్చు, నేను బెస్ట్ అనుకున్నది బెస్ట్ కాకపోతుండొచ్చు, నేను వదిలేసింది బెస్ట్ అవుతుండొచ్చు. సో ప్లీజ్ మీ విజ్డమ్ ని యూజ్ చేసుకోండి, ఈ లింక్స్ ని మీరు ఆప్టిమమ్ గా యూజ్ చేసుకోండి. బ్లైండ్ గా దీన్ని ఫాలో అవ్వద్దు, ఎవరిని బ్లైండ్ గా ఫాలో అవ్వద్దు, మీ విజ్డమ్ ఆల్వేస్ గైడ్ చేయాలి. అండ్ ఏపీఎస్ ఈజ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మనం అనుకున్నది ఎప్పుడు రాకపోతుండొచ్చు, బట్ మనం చేయగలిసింది ఒకటే, సిలబస్ చూడాలి, అఫీషియల్ సోర్సెస్ నుంచి ప్రిపేర్ అవ్వాలి, నోట్స్ చేసుకోవాలి, రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్ లో పర్ఫామ్ చేయాలి. ఇది ఒక్కటే మన చేతిలో ఉంది. క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, జాబ్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది మన చేతిలో లేదు. ఇఫ్ యూ కెన్ డూ దిస్, వి విల్ విన్ మోస్ట్ ప్రాబబ్లీ. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు స్మైల్, కీప్ స్మైలింగ్ ప్లీజ్, కీప్ స్మైలింగ్. మంచిగా ఉండండి, నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. చలో బాయ్.